Hello everyone. First of all, congratulations both the teams. PM Team 1 versus PM Team 2 Vajrang captain. Congratulations both the team. Once again. And winning team captain తోటి ఒకసారి మాట్లాడదాం. మిస్టర్ వజ్రాంగ్ ప్లీజ్ మీ తరఫు ఎలా అనిపిస్తుంది ఈ పర్టికులర్ గేమ్లో విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అది అంటే బేసిక్గా ఏంటంటే నా మీద నేనే గెలుచుకున్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. బట్ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మా టీంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు అందరు ఉమెనే ఉన్నారు. అందులో ఫస్ట్ టైం ఒకటి ఏంటంటే మా మదర్ ఫస్ట్ టైం ఆడింది, అది కూడా ఒక బూస్టప్. సో అంతా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టీంలో కొంచెం మంచిగా ఇది అవ్వడం ఒకటి, ప్లస్ ఆపోజిట్లో అంటే కొంచెం అదొక ఫీలింగ్ ఉంది నాకు గెలిచినందుకు కూడా. ఎందుకంటే నా కోచే కాబట్టి నా కోచ్ మీద గెలిచినందుకు నాకు ఒక దాన్ని ఏమంటారు పాజిటివ్ ఫీలింగ్, ఒక మంచి ఫీల్ ఉంది. అట్ ద సేమ్ టైం బాధ కూడా ఉంది. బట్ స్టిల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వజ్రాంగ్ గారు. యాక్చువల్లీ అటు బాలు అటేసిన ఇటేసిన మన కోట అయితే దాంట్లో ఉండే కిక్కే వేరు కదా, మాకైతే సేమ్ అట్నే అనిపిస్తుంది. సో లెట్స్ కమింగ్ టు ద రికగ్నిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ప్లేయర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్ సరస్వతి గారు, కంగ్రాచులేషన్స్ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఆడారు క్రికెట్? ఆడలేదు, ఎప్పుడు ఆడలేదు. నేను ఇక్కడ క్లబ్లో జాయిన్ అయిన తర్వాతనే బ్యాట్ పట్టుకోవడం, రన్స్ చేయడం చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. నేను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఇది. యాక్చువల్లీ మీరు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, వంటల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు ఇట్లాంటి గేమ్కి వచ్చి ఆడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతమంది అంటే పబ్లిక్లోకి రావడం కూడా చాలా తక్కువ. నేను అంటే ఫ్యామిలీతో ఉండడం ఎవరికే, కానీ ఇలా కొత్త వాళ్ళతోటి మంచి ఫ్యామిలీగా అసలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం మేము. కొత్త పాత అనేది ఏం లేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరినొక హగ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ 300 రివార్డ్ పాయింట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ చాలా డెడికేషన్ తోటి ఆడుతూ రన్స్ తీసుకుంటా మరి కింద పడిపోయిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మిస్సెస్ అన్నపూర్ణ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, వెల్కమ్. ఈరోజు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మ్యాచ్ ఆడమని చెప్తా ఉన్నాము, ఈసారి వచ్చారు. ఫస్ట్ టైం గేమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లా ఈ డ్రెస్ వేసుకొని ఒక షూస్ వేసుకొని గ్రౌండ్లోకి దిగిందే లేదు, అసలు ఎప్పుడూ తెలియదు. చాలా రోజుల నుంచి ఇది స్టార్ట్ అయినాక కూడా చెప్తా ఉన్నారు, కానీ నేను ఎప్పుడు అంత సరేలే నాకెందుకు అని అనుకున్నాను. కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్, ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ గోస్ టు మిసెస్ అన్నపూర్ణ. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ బ్యాటింగ్ ఏం చేస్తారులే అని అనుకున్నాము, ఎవరిని ప్రీజడ్జ్ చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్లో సెంచరీ దాటిపించారు స్కోర్ని. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిస్టర్ హరికృష్ణారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని ఇయర్స్ బ్యాక్ క్రికెట్ ఆడారు, ఈరోజు ఎన్ని సాక్రిఫైస్ చేసేసి వచ్చారు? ఆల్మోస్ట్ 20 years మేడం. బాగుంది. లాట్ ఆఫ్ ఎంజాయ్. లాట్ ఆఫ్ ఎంజాయ్, బాగుంది. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ బౌండరీస్. సో మమ్మల్ని అయితే పిఎం టీమ్ 1ని బాగా ఉరికిచ్చారు. ఎస్పెషల్లీ నన్ను బాగా ఉరికిచ్చిన పర్సన్, హైయెస్ట్ బౌండరీస్ పర్సన్ మిస్టర్ వజ్రాంగ్, కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది నా కోచ్ దగ్గర నుంచి తీసుకోవడం నా ఫస్ట్ రివార్డ్ పాయింట్స్ యాక్చువల్గా ఇది నా ఫస్ట్ రివార్డ్ పాయింట్స్ బిఎంఎస్లో తీసుకోవడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చూడండి, ఎంకరేజ్మెంట్ అంటే ఇట్లా ఉండాలా, గొంతు చూడండి ఎట్లా అయిందో, ఇంత ఎంకరేజ్మెంట్ ఉండాలా. సూపర్. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, ఇది ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే నా వికెట్టే తీశారు కాబట్టి. మిసెస్ లతా గారు, కంగ్రాచులేషన్స్. హైయెస్ట్ వికెట్ టేకర్, కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. బౌలింగ్ నేను సరిగా చేస్తాను అనుకోలేదు, అలాంటిది వికెటే పడిపోతే లాస్ట్ బాల్లో అది కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, కానీ ఎంకరేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీమ్స్, బోత్ ద టీమ్స్. మీ అబ్బాయికి ఎట్లా అనిపించింది? సంతూర్ మమ్మీ గేమ్ ఆడడం నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. బాగుంది. ఎనర్జీ గట్టిగా నచ్చిందా? నెక్స్ట్ టైం నువ్వు కూడా ఆడతావా మరి? నీకు ఏ నెంబర్ కావాలి గట్టిగా చెప్పు. 32. గట్టిగా 32. జెర్సీ నెంబర్ 32 రిజిస్టర్ చేసి పెట్టుకోండి. కంగ్రాచులేషన్స్. అండ్ వన్స్ అగైన్ బోత్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. గెలిచిన టీంకి గెలిపించిన టీంకి కంగ్రాచులేషన్స్ బోత్ ద టీమ్స్. సో ఈరోజు మీతో మేమందరం ఆడడం, మేమందరం ఇక్కడ ఉండడము, ఈ ప్రెజెంటేషన్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు బిఎంఎస్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సైనింగ్ ఆఫ్, ప్రియా.